హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 72వ కీర్తన సాధన చేద్దాం. మనస కిల్లవో మారుతి, మనస కిల్లవో మారుతి, ಎನ್ನ ಕನಸಿನೊಳ್ ಮನಸ್ಸಿನೊಳ್ ನೆನೆಸುವೆನಯ್ಯ ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಎನ್ನ ಕನಸಿನೊಳ್ ಮನಸ್ಸಿನೊಳ್ ನೆನೆಸುವೆನಯ್ಯ ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಸೀತಾದೇವಿಗೆ ಮಣಿ ಪ್ರೀತಿಯಿಂದಿತ್ತ, ಸೀತಾದೇವಿಗೆ ಮಣಿ ಪ್ರೀತಿಯಿಂದಿತ್ತ, ರಘುನಾಥನ ದೂತನೆ ವಾತತ್ವಜ, ರಘುನಾಥನ ದೂತನೆ ವಾತಾತ್ಮಜ, ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಎನ್ನ ಕನಸಿನೊಳ್ ಮನಸ್ಸಿನೊಳ್ ನೆನೆಸುವೆನಯ್ಯ ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಬಂಡಿ ಅನ್ನವನುಂಡ ಬಂಡ ಬಕನ ಕೊಂಡ, ಬಂಡಿ ಅನ್ನವನುಂಡ ಬಂಡ ಬಕನ ಕೊಂಡ, ಚಂಡ ಪರಾಕ್ರಮ ಪಾಂಡುತನಯ, ಚಂಡಾಬ್ರಕ ಪರಾಕ್ರಮ ಪಾಂಡುತನಯ, ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಎನ್ನ ಕನಸಿನೊಳ್ ಮನಸ್ಸಿನೊಳ್ ನೆನೆಸುವೆನಯ್ಯ ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಕುಟಿಲಾತ್ಮರ ಗೆಲಿದ ಪಡುತರ ಚರ್ಚಾಶ್ರಯ, ಕುಟಿಲಾತ್ಮರ ಗೆಲಿದ ಪಡುತರ ಚರ್ಚಾಶ್ರಯ, ಪಠನೇಯ ಮಾಡಿಸಿದ ಪಟು ಮಧ್ವರಾಯ, ಪಠನೇಯ ಮಾಡಿಸಿದ ಪಟು ಮಧ್ವರಾಯ, ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. ಎನ್ನ ಕನಸಿನೊಳ್ ಮನಸ್ಸಿನೊಳ್ ನೆನೆಸುವೆನಯ್ಯ ಮನಸಾಕಿಲ್ಲವೋ ಮಾರುತಿ. హరే శ్రీనివాస. ఇది హనుమంతుడికి విన్నవించుకుంటున్నాం. మనసాగిల్లవో అంటే మనసు ఎందుకు లేదు, నా పైన నీకు దయ ఎందుకు రాలేదు, నా పైన నీకు ఎందుకు కరుణ రాలేదు, మనసు యాకే ఎందుకు ఇల్లవో లేదు, మనసు నాపై ఏలలేదు మారుతి. ఎన్న కనసినోళ్, నా యొక్క కనసు అంటే స్వప్నం, స్వప్నంలోనూ మనసులోనూ నిన్నే తలుస్తుంటాను, నెనుసువేనయ్యా, నిన్నే ధ్యానిస్తుంటాను. స్వప్నంలోనూ బహిరంగంగాను మనసులోనూ నిరంతరం నిన్నే ధ్యానిస్తుంటాను. అటువంటి నాపై నీకెందుకు మనసు లేదు, ఎందుకు దయ కలగలేదు, ఎందుకు నా పైన జాలి చూపట్లేదు అని ప్రార్థన. మొదటి చరణం. సీతాదేవికి మణి, సీతాదేవికి మణి అంటే రామచంద్రమూర్తి యొక్క ఉంగరం. సీతాదేవికి మణి ప్రీతి ఇందిత, ప్రీతితో ప్రేమతో ఇచ్చినటువంటి రఘునాథన దూత, రామదూత. సీతాదేవికి ప్రీతితో మణినిచ్చిన ఓ రామదూత, వాతాత్మజ ఓ హనుమా, నా పైన నీకెందుకు మనసు లేదు. రెండవ చరణం. బండి అందవనుండ, భీమసేనుడిగా ఏకచక్రపురంలో జరిగినటువంటి ఘట్టం. బండి అందమును భుజించి బండ బగనకొండ, దుష్టుడైనటువంటి బకాసురుణ్ణి సంహారం చేశావు. బండి అందమును భోజనం చేసి ఆ బకాసురుణ్ణి చంపినటువంటి
చండ పరాక్రమ ప్రచండ పరాక్రమవంతుడైనటువంటి పాండుతనయ పాండురాజు కుమారుడైనటువంటి ఓ భీమసేన, నా పైన నీకెందుకు మనసు లేదు? మూడవ చరణం. కుటిలాత్మర గెలిద అంటే కుటిలాత్మలను గెలిచి, అంటే వేదములకు వేరే వేరే భాష్యాలు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాయావాదాన్ని ప్రచారం చేసినటువంటి కుటిలాత్ములు, వాళ్ళని గెలిచి పటుతర చర్చలతో అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో తీసుకుని వచ్చి పఠనీయ మాడిసిద చదివించినటువంటి మధ్వాచార్య అంటే అనేక మంది 21 రకాల మతాలను ఖండించి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుడు వ్యాఖ్యానాలను సరిచేసి వాళ్ళ చేత సరైనటువంటి వ్యాఖ్యానాలను పఠింపజేసినటువంటి మధ్వాచార్య అని 3 అవతారాల స్తోత్రం ఇది. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.